హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ నేమ్ వచ్చేసి అత్త పెత్తనం. ఈ జనరేషన్ పిల్లలకి ఈ స్టోరీ మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చెప్పబోయే స్టోరీ వల్ల 1000 మందిలో ఒక్కరు మారినా చాలు. ప్లీజ్ ఒక లైక్ కొట్టి చూడండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ లైక్ కొట్టి చూడండి. ఇక కథలోకి వెళ్దామా? కొత్త కోడలిగా అత్తారింట్లోకి అడుగుపెట్టింది సుగుణ. పెళ్ళైన వారం రోజులు ఏ పని చేయకుండా మురిపంగా గడిపేసింది. తర్వాత అత్తగారు రంగమణి మాటపై ఇంటి పని, వంట పని మొదలెట్టింది. సుగుణ అత్త రంగమణికి తన అత్త పెత్తనం చూపించాలనే ఆరాటం ఎక్కువగా ఉండేది. అందుకే సుగుణ ఎంతో శ్రద్ధగా ఏ పని చేసినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటుగా ఆ పనిలో లోటు మిగిలిపోతే దానిని భూతద్దంలో పెట్టి సుగుణ మీద కేకలేసేది. సుగుణ ఇల్లు శుభ్రం చేసిందంటే, ఇలాగేనా గదిలో మూలలో చీపిరి పెట్టావా, ఎక్కడి దుమ్ము అక్కడే వదిలేస్తావా, ఇలా చేస్తే ఇంటికి దరిద్రం అనేది అత్తగారు రంగమణి. సుగుణ పాత్రలు శుభ్రం చేసిందంటే, కనీసం బలం లేని దానిలా పైపైనే శుభ్రం చేస్తావు, పాత్రం శుభ్రం చేయడం రాదా, నువ్వు పాత్రలు శుభ్రం చేస్తే వాటికి ఉన్న సబ్బు నురుగ కూడా పోదు అంటూ అత్తగారు రంగమణి కోడలు సుగుణ చేసే ప్రతి పనిలో తప్పులు వెతికి కించపరిచేది. ఇరుగు పొరుగు ఎవరైనా సుగుణతో మాట్లాడితే, ఇంట్లో పనులు లేవా, ఎప్పుడు బయట పెత్తనమేంటి, ఇంటి విషయాలు ఊరందరికీ చేరవేస్తున్నావా అంటూ కోపంగా తిట్ల దండకం మొదలెట్టేది. రంగమణి మాటలు విన్న పొరుగింటి సుబ్బాయమ్మ, చూడు రంగమణి, అత్త ఒకనాటి కోడలే, ఆ విషయం మర్చిపోయి నీ కోడల్ని సాధిస్తున్నావు. ఒకప్పుడు నువ్వు కోడలిగా వచ్చినప్పుడు మీ అత్త నీతో ఎలా ఉండేదో మర్చిపోయావా అంది. లేదే సుబ్బి, మా అత్త పోరు మర్చిపోయే అంత చిన్నదా, పెళ్ళై ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒకటే వేపుకు తినేది. తన కొడుకు అందగాడని, నేనేమ్మా అందంగా ఉండనని, కాకి రంగు అని నా రంగుని హేళన చేసేది. చాలనంత అన్నం పెట్టి ఇంటెడు చాకిరి చేయించేది. అంతేనా, నా పుట్టింటి వారిని ఈ ఇంటి గడుపులో కూడా అడుగు పెట్టనివ్వలేదు. కాలం ఒకేలా ఉండదుగా, వయసైపోయాక నా మీదే ఆధారపడింది. ఎంత దీనంగా చనిపోయిందో చూసావుగా అంది రంగమణి. ఓసోస్, అదే నేను కూడా నీకు గుర్తు చేస్తున్నా. మీ అత్తలాగా కాకుండా నీ కోడలు సుగుణతో మంచిగా మసులుకోవచ్చుగా, ఎందుకు అంతలా వేపుకు తింటావు అంది. స్నేహితురాలనే చనువుతో, నీకు తెలీదే సుబ్బి, కోడల్ని ఆ మాత్రం అదుపుల్లో పెట్టుకోకపోతే కాళ్ళతో కాదు తలతో నడిచి మన నెత్తిన కుంపటిలా మారతారు. ఇక నా గురించి అంటావా, మా అత్తకు పట్టిన గతి నాకెందుకు పడుతుంది, నేను ఆమెలా కాదు అంటూ మూతి 36 వంకర్లు తిప్పుతూ వెళ్ళిపోయింది రంగమణి. అందరూ ఇలానే అనుకుంటారు, చివరాఖరికి తెలుస్తుందిలే అనుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బాయమ్మ. సుగుణ భర్త ఏకాంబరం కూడా ఒక్కసారి తల్లి రంగమణి మాటకు వంత పాడేవాడు. కొత్త కోడలిగా సుగుణ అన్నం కొంచెం ఎక్కువగా వండితే పొరపాటున అన్నం మరుసటి రోజుకి మిగిలితే అది సుగుణనే తినాల్సి వచ్చింది. భర్త ఏకాంబరంకు అత్తామామలకు వేడివేడిగా అన్నం వడ్డించేది. మా ఇంటిని నాశనం చేస్తుంది, పుట్టింట్లో అమ్మా నాన్న సరిగా పెంచలేదు, వీళ్ళ వంశం సరైనది కాదు, తిండికి గతిలేక సంసారం నుండి కోడల్ని తెచ్చుకున్నాం అంటూ సూటిపోటి మాటలు మాట్లాడేది రంగమణి. ఇక రంగమణి భర్త భార్య ఏం చెప్తే అదే. ఇంటి పెద్దరికం రంగమణిదే. సుగుణకు అత్తగారి మాటలు సూదుల్లా గుచ్చుకునేవి. భర్త తనతో ప్రేమగా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పి బాధపడేది. ఏకాంబరం అన్నీ వింటూ తల్లి వేధింపులు చూస్తూ కూడా కిక్కురుమనకుండా ఉండేవాడు. సుగుణనే సర్దుకుపోమ్మనేవాడు. చూస్తుండగానే సుగుణ 2 పిల్లలకు తల్లయింది. ఇంట్లో సుగుణ మాటకు విలువ పెరిగింది. రంగమణికి వయసుతో పాటు అనారోగ్యం కూడా మొదలైంది. పిల్లల చదువులు పూర్తయ్యేసరికి రంగమణి భర్త కాలం చేశాడు. రంగమణికి వయసైపోయింది. చూస్తుండగానే ఏకాంబరంకు రాను రాను తల్లి రంగమణి మాటలు చేష్టలు చాదస్తంగా అనిపించేవి. సుగుణ భర్త పిల్లలు పూర్తిగా సుగుణపై ఆధారపడడంతో ఆ ఇంట్లో సుగుణ మాటకు విలువ పెరిగింది. రంగమణి మాటలకు విలువ తగ్గిపోయింది. ఒకరోజు కాలు బెనికి రంగమణి కింద పడిపోయింది. ఇక అప్పటి నుంచి రంగమణి మంచానికే పరిమితమైపోయింది. రంగమణిని ఆ ఇంట్లో సుగుణ తప్ప పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. రంగమణి మనవళ్ళు పెద్దవాళ్ళై రంగమణి చెప్పే మాటలు చెవికెక్కించుకునేవారు కాదు. రంగమణి కొడుకు ఏకాంబరం రోజు ఉదయమనగా వెళ్తే ఏ చీకట్లోనో ఇంటికి చేరేవాడు. ఆ సమయంలో ఒకరోజు రంగమణి కోడలు సరిగ్గా చూడట్లేదని చెప్పింది. అమ్మా, ఈ వయసులో కోడలతో మంచిగా ఉండి ఓ ముద్ద కంచంలో పెట్టించుకు తినగల లౌక్యంగా నువ్వు మసులుకోవాలమ్మా. నేను ఉదయం నుండి పనులతో అలసిపోయి ఇంటికొస్తే ఈ చాడీలేంటమ్మా,
సుగుణ చాలా మంచిది. ఈ సంసారాన్ని చక్కదిద్దుకొని పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. మొదట్నుంచి నువ్వెంత తిట్టినా సర్దుకుపోయింది. పిల్లలకు మంచి చెడు చెప్పి వాళ్ళను ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంది. పెద్దవాడు 4 ఏళ్ల క్రితమే ఎంసీఏ పూర్తి చేశాడు. వచ్చే నెల బ్యాంక్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. చిన్నవాడు ఎంటెక్ పూర్తి చేసి రైల్వేలో ఉద్యోగం సాధించాడు. ఇవన్నీ సుగుణ పెంపకంలో సాధ్యమైనవే. ఇన్నేళ్లు నీ పెత్తనాన్ని భరించడమే ఎక్కువ. నీ మాటలు వింటూ సుగుణను ఎంతో బాధ పెట్టాను. నా తప్పు తెలుసుకొని మంచి భర్తగా ఎప్పుడో మారిపోయాను. ఇక మంచంలో ఉన్న నీకు సుగుణ సేవలు చేయలేకుంది. నువ్వు లేవలేవు, నడవలేవు. నీకు అన్ని మంచంలోనే. నీకు బ్రష్ చేయించడం, వేడి నీళ్లతో ఒళ్ళు తొడవడం, అన్నం తినిపించడం, నీ కాలకృత్యాలు అన్నీ మంచంలోనే. పసిబిడ్డకు ప్రేమగా ఈ పనులన్నీ చేస్తే ఫలితంగా ఎంతో ప్రేమను తిరిగి పొందుతాం. మరి నీకు పసిపిల్లకు చేసినట్టు ఇన్ని సేవలను బాధ్యతగా చేస్తున్న నా భార్యకు నువ్వు ప్రేమను పంచడం కాకుండా తనపై విషం నింపుతున్నావు. నేను మొదట్నుంచి సుగుణ బాధను గమనిస్తున్నానమ్మా. నువ్వు ఏదో ఒకరోజు మారతావనుకుని సరిపెట్టుకున్నా. లాభం లేదు. ఇక సుగుణ గురించి ఆలోచించా. నీకు ఈ కుటుంబానికి సేవలు చేసి చేసి సుగుణ ఆరోగ్యం కూడా దెబ్బతింది. ముఖ్యంగా మంచంపై ఉన్న వారి మలమూత్రాలు శుభ్రం చేయడం అంటే అదో త్యాగం. సుగుణ తన కన్న తల్లికి ఇలాంటి సేవ చేయడం అంటే పసితనంలో తన తల్లి చేసిన సేవలకు రుణం, బాధ్యత తీర్చుకోవడం లాంటిది. కానీ అత్తగారికి అలా సేవలు చేయడం అంటే ఈ కాలంలో సాధ్యమయ్యే విషయమేనా? సుగుణ, నేను కొన్ని రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్తాము. అక్కడ సిటీకి దూరంగా ఇల్లు కట్టిస్తున్నా. ప్రశాంత వాతావరణంలో చివరి రోజులు గడపాలి అనుకుంటున్నాం. ఈ 6 నెలల్లో 2 అబ్బాయిలకు పెళ్లిళ్ళు చేసేస్తాను. సుగుణ ఇన్నేళ్లు ఈ కుటుంబానికి సేవలు చేసింది. కనీసం ఇప్పుడైనా సుగుణకు విశ్రాంతి అవసరం. నీకు గుర్తుందా అమ్మా, నాకు ఆడపిల్లలంటే ఇష్టం అని 25 ఏళ్ల క్రితం సుగుణ 3వ బిడ్డకు గర్భవతిగా ఉన్నప్పుడు కాన్పుకు పుట్టింటికి పంపనని మొండి పట్టావు. నీకు ఎదురు మాట్లాడలేక నేను కూడా నీ వాదననే బలపరిచాను. సుగుణ ఓవైపు 2 చిన్న పిల్లల సంరక్షణతో, మరోవైపు కుటుంబ బాధ్యతలతో సతమతమైంది. సుగుణ 9 నెలలో కూడా ఇంట్లో అందరి బట్టలు ఉతకడం, ఇల్లంతా తడిబట్ట పెట్టడం, మరొక వైపు వంట పని, పాత్రలు శుభ్రం చేయడం. ఇవి చాలనన్నట్టు నీ ఈసడింపులతో శారీరకంగా, మానసికంగా కృంగిపోయింది. కడుపులో బిడ్డ చనిపోయిన విషయం కూడా గుర్తించలేకపోయింది. తను ఎన్నో కలలు కన్న ఆడపిల్ల కడుపులోనే చనిపోవడం, మరొక వైపు గర్భసంచి ఇన్ఫెక్షన్. అలాంటి సమయంలో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడింది. తను కోలుకోవడానికి ఎంతో సమయం పట్టింది. ఆ సమయంలో మంచి మనిషిగా కాకపోయినా సాటి మనిషిగా కూడా సానుకూలంగా స్పందించి అత్త స్థానంలో అమ్మగా సుగుణకు ఓదార్పు కూడా అందించలేకపోయావు. ఆ సమయంలో తాను ఎంతో మానసిక క్షోభను అనుభవించింది. సంవత్సరం క్రితం సుగుణ ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయింది. గుర్తుందా? తనకు బీపీ, షుగర్ ఎక్కువయ్యాయి. తన ఆరోగ్యం చాలా దెబ్బతింది. అందుకు నువ్వు నీ సూటిపోటి మాటలే కారణం. చూడమ్మా, పెళ్ళయ్యాక ఆడపిల్లను పుట్టింట్లో నీకు ఈ ఇంటితో సంబంధం లేదు. మీ అత్తారిల్లే నీ ఇల్లు అంటారు. అత్తింట్లో ఏమో పరాయి మనిషి అన్నట్లు చూస్తే ఇక ఆడదాని మనసు. నేను పుట్టింటికి సంబంధం లేని దాన్ని, అత్తారింటికి పరాయి దాన్ని అయితే నేనెవరికి చెందినట్టు అంటూ మతనం మొదలవుతుంది. ఈ విషయంలో నువ్వు సుగుణను పరాయి దాన్ని చేసి చాలా బాధ పెట్టావు. చివరగా నిన్ను భరించడం కష్టమమ్మా. ఇక్కడే ఒక కేరింగ్ సెంటర్లో మాట్లాడాను. నెలకు 5,000 కడితే వాళ్ళే నీకు 3 పూటలా తిండి పెట్టి చూసుకుంటారు. వారం రోజుల్లో నీ ప్రయాణం. ఇక ఇప్పటికైనా సుగుణను బాగా చూసుకోవాలి అంటూ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏకాంబరం. ఏకాంబరంకు సుగుణ భోజనం వడ్డించింది. తిని గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు ఏకాంబరం. అర్ధరాత్రి చిన్నగా ఏడుపు శబ్దం వినిపించింది. మేల్కొని చూస్తే ఏకాంబరం కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తున్న సుగుణ కనిపించింది. ఆదురపడ్డ ఏకాంబరం సుగుణను దగ్గరికి తీసుకొని ఓదార్చి ఏడుపుకు కారణం అడిగాడు. ఏవండి, అత్తగారి మాటలు నాకెప్పుడు మంచి మాటలే. ఆమె పెద్దరికం ఉండబట్టే ఈ సంసారం ఇంతవరకు పద్ధతిగా సాగిందండి. అత్త అంటే తల్లి తర్వాత తల్లి స్థానం. ఆమె మందలింపు ఉండబట్టే ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకోగలిగాను. ఇంట్లో పెద్ద దిక్కుగా పెద్దవారు ఉండటం ఎంత ఆపుదలండి. ఇంటిని కనిపెట్టుకొని ఉంటారు. ఇంట్లో అందరి మంచి కోరుతారు. కష్టకాలంలో వారి మాటలు మన మనసుకు ఎంతో ఓదార్పునిస్తాయి. కోల్పోయిన ధైర్యాన్ని వారి మాటలతో నింపుతారు.
వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు అన్న ఒక్క భావన ఎంతటి కష్టాన్నైనా తేలికగా మార్చేస్తుంది. ఆవిడకు సేవలు చేయడంలోనే నా సంతోషం ఉంది. ఆవిడతో ఉంటేనే నాకు ఆరోగ్యం. ఆవిడను వదిలిపెట్టి నేనెక్కడికి రాను. ఆవిడ మాట కరుకుగానే ఉన్నా మనల్ని వదిలి బతకలేదు. ఆవిడ అంత్యకాలంలో బాధపడకూడదు, సంతోషంగా గడపాలి. దయచేసి ఎక్కడికి పంపకండి. అత్తగారి మాటలు మీకు వేధింపులా అనిపిస్తున్నాయేమో, నాకు మాత్రం దీవెనలా ఉంటున్నాయి. ఈరోజు అత్తగారి విషయంలో మనం ఆమెను బరువుగా భావిస్తే మన పిల్లలు మనల్ని భవిష్యత్తులో బరువుగా భావించరా? ఈ వయసులో తమను ప్రేమ బాధ్యతగా కాకుండా బరువుగా భావిస్తే వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయో కదా. వారి శరీరంలో బలం ఉన్నంత వరకు కుటుంబ వృద్ధికే కష్టపడతారు. కుటుంబ వృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి ఆవులను ఎద్దులను చివరాఖర్లో కబేరులను పంపే కసాయిలం కావద్దండి. అవతలి వారి స్థానంలో మనం ఉండి ఆలోచించిన రోజు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి అంది బాధగా సుగుణ. పిచ్చిదానా, అమ్మను ఎక్కడికి పంపట్లేదు, అలా చెప్పానంతే. అలా అయినా నీతో బాగుంటుందని అన్నాడు ఏకాంబరం. అయోమయంగా ఈ మాటలు మంచంపై నిద్రపట్టక ఉన్న రంగమణి చెవుల పడ్డాయి. సుగుణ మనస్తత్వానికి మంచితనానికి రంగమణి మనసు కరిగి కన్నీరైంది. ఇక మారిన మనుషుల ప్రవర్తన ఆ ఇంటికి ప్రశాంతతను ఇచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.